హరే కృష్ణ. సూర్యభగవానుడు కర్ణుడి దగ్గరకు వచ్చి, ఇవ్వద్దు నాయన, ఇంద్రుడు వస్తాడు, కవచకుండలాలు ఇవ్వద్దు, అవి నిన్ను కాపాడుతాయి అని చెప్తాడనమాట. చెప్పిన కర్ణుడు వినడు. వినకుండా అంటాడు, నేను ఇస్తాను, నేను కర్ణుడిని దానం ఇస్తాను, ఆడవాళ్ళు వచ్చి అడిగినా, పిల్లలు వచ్చి అడిగినా, ఎప్పుడు వచ్చి అడిగినా నేను దానం ఇస్తానని చెప్తాడు. అంత ధర్మమే ఉన్నవాడైతే దుర్యోధనుడికి లేని ఆలోచన కలిగిస్తాడు, ద్రౌపది వస్త్రాభరణం చేయమని కలిగిస్తాడు. అందుకే చెప్పినా వినడనమాట. సూర్య భగవానుడు అంటాడు, నువ్వు ఇవ్వద్దు నాయన అని చెప్తే నేను ఇస్తాను. ఇంద్రుడు వచ్చి అడిగితే నేను ఎందుకు ఇవ్వను, ఇస్తాను అని చెప్తాడు. తన యుగో ఆనందపడాలి కదా, అన్ని రాక్షస గణాలే ఉంటాయి కదా ఆయన దగ్గర. చెప్తే అంటాడు, కీర్తి వస్తుంది అని చెప్తాడు. సూర్య భగవానుడు అంటాడు, నువ్వు శరీరంతో ఉన్నప్పుడు సంపాదించుకునే కీర్తే నీకు వస్తుంది, కానీ నువ్వు చనిపోయినాక వచ్చే కీర్తి నీకెందుకు అని చెప్తాడు సూర్య భగవానుడు. కానీ వినడు అనమాట. వీడేంటి ఇలా ఉన్నాడు, చెప్తే అర్థం కాదు, నీ కర్మ అని చెప్తాడు. ఇంకా వినకపోతే ఏం చేస్తాడు, పాపం ఆయన కాపాడదామని తన కొడుకుని వస్తాడు. వింటాడా కర్ణుడు? వినడనమాట. ఏం చెప్తాడంటే సూర్య భగవానుడు, సరే నువ్వు నీకు ఇచ్చినప్పుడు ఆయన ముగ్ధుడైపోతాడు. అయినప్పుడు వరం ఇస్తాడు. ఆయన దగ్గర చతుర్ముఖ బ్రహ్మ వాసవి శక్తి విద్య ఉంది, అది అడిగి నువ్వు తీసుకోమని చెప్తాడనమాట. చెప్పి వెళ్ళిపోతాడు. ఈ వాసవి విద్య గురించి ఆయనకి తెలుస్తుంది డీటెయిల్గా. ఇప్పుడు కర్ణుడికి ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఈ కవచకుండలాల వల్ల నాకు ఎలాంటి లాభము లేదు, అర్జునుడు బాణం వేస్తే నాకు గుచ్చుకొని నేను చనిపోను, అమృతం పుడుతుంది కదా కవచకుండలాల్లో నుంచి, దీనివల్ల నాకేమి ఉపయోగం లేదు. ఆయన కర్ణుడు ఏం చేస్తాడు, అర్జునుడు చంపుదామని శపథం చేస్తాడు కదా. ఇంతకు ముందు కూడా అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు చాలాసార్లు ఓడిపోయాడు, కానీ చంపబడలేదు. ఈ విషయం తెలుసుకొని ఏం చేస్తాడు, ఈ వాసవి విద్యతో అర్జునుడి ఖచ్చితంగా చంపుతానని ఆలోచన వస్తుంది అన్నమాట. అప్పుడు ఇంకా ఈ వాసవి శక్తి అంటే ఏంటంటే, చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడికి ఈ విద్యని ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు యుద్ధాలకు వెళ్తారు కదా, యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఈ వాసవి విద్యని ఉపయోగిస్తే చంపేసి మళ్ళీ రిటర్న్ వస్తుంది మన దగ్గరికి. మళ్ళీ ఎన్నిసార్లైనా రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి ఉపయోగించుకోవచ్చు. అందుకని ఈ విద్య ఇలా ఉందని చెప్తాడు సూర్య భగవానుడు. అది గమనించి ఏం చేస్తాడు, అర్జునుడిని నేను ఎలాగైనా ఈ విద్య ద్వారా ఈ విద్య ద్వారా చంపేయచ్చు అని ప్లాన్ వేస్తాడు. తర్వాత ఇంద్రుడు వస్తాడు, వచ్చి కవచకుండలాలు అడగడానికి వస్తాడు. ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.